నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో దాదాపు 1200 మందికి పైగా ఆత్మత్యాగాలు చేశారు. వారి బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధించింది. అయితే కొందరి పేర్లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి, మరికొందరివి అజ్ఞాతంలో ఉండిపోయాయి. అటువంటి కోవలకు చెందినవాడే సిరిపురం యాదయ్య. అయితే సిరిపురం యాదయ్య స్మారక సమితి వారు సిరిపురం యాదయ్య విగ్రహాన్ని ప్రతిష్టకు అనుమతిస్తూ అలాగే వాటికి తగిన సహాయ సహకారాలను కూడా అందించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగింది. అయితే అది వారి కోరికలు ఏంటి, అసలు ఎవరు ఈ సిరిపురం యాదయ్య, ఎటువంటి త్యాగానికి సిద్ధపడ్డాడు అనే విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ తాటికొండ వెంకటరాజయ్య గారు. వీరు ఈ స్మారక సమితికి కన్వీనర్గా ఉన్నారు. అలాగే వీరమల్లి యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నారు. సో వీరు మన మాస్టర్ టీవీని ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా ఆశ్రయించడం జరిగింది. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ రాజయ్య గారు నమస్తే. నమస్కారం. వీరమల్లి యాదవ్ గారు నమస్తే. సార్ చెప్పండి, అసలు ఈ సిరిపురం యాదయ్య ఈయన అసలు ఎవరు, ఎప్పుడు, అంటే అతను చేసిన త్యాగాలేంటి మన రాష్ట్రానికి సంబంధించి? ముందుగా స్నేహ మాస్టర్ టీవీ యాజమాన్య నమస్కారాలమ్మా. ఇక్కడ సిరిపురం యాదయ్య 21 సంవత్సరాల కుర్రోడు, స్టూడెంట్, ఉస్మానియా స్టూడెంట్. అమ్మ నాన్న లేరు, అనాథ. తను హోటల్లో పనిచేసుకుంటూ దాంతోపాటు ఏదో కలర్ స్టూడియోలో కొంత పార్ట్ టైం పని చేసుకుంటూ చదువుకునేవాడు. చాలా పేదోడు. 21 సంవత్సరాలు. నాగారం అని రంగారెడ్డి జిల్లా దగ్గర ఉంటుంది. అమ్మ నాన్న లేరు, చాలా పేద విద్యార్థి. అయితే తను ఏం కోరుకుండంటే, దీనికి ముందు నేపథ్యం 1969 ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని అతను ఒక తపస్సు చేయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి తనకు సీఎం పోస్ట్ ఇచ్చినా కానీ తృణపాయం వదిలేసి నేను తెలంగాణ సిద్ధించే వరకు ఎలాంటి పొజిషన్ తీసుకోను అని భీష్మించి పోరాటం చేసిన మహానుభావుడు ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ గారు. అది తొలి దశ అనుకుంటే 60 సంవత్సరాల పైగా వచ్చినటువంటి మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అది మలిదశలో మొదటి మెట్టు. ఉద్యమం ఉధృతి వెళ్తున్న దశలో చివరికి నేను ఆత్మ బలిదానం చేసుకుంటున్న తెలంగాణ ఉద్యమ ఉధృతి పెరిగి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనుమతిస్తుంది, డిక్లేర్ చేస్తుంది అనే దృఢ సంకల్పంతో కుర్రోడు పోలీసు మొత్తం ప్రహరా కాస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గరనే మొత్తం పెట్రోల్ పోసుకొని నిప్పంచుకొని మొత్తం ఆ జై తెలంగాణ నిదానం చేసుకుంటూ ఒక భీకరమైనటువంటి బీభత్స వాతావరణంలో తను చనిపోవడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ 2010లో ఫిబ్రవరి 20. సో ఆ ఫిబ్రవరి 20 నుంచి ఇప్పటి వరకు కూడా మేము గత ప్రభుత్వాన్ని ఆ ఫిబ్రవరి 20 తారీఖున వర్ధంతి సభ చేసుకుంటూనే ప్రశాంతంగా జరుపుకుంటూనే విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులందరూ కలుపుకుంటూనే సభలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఎక్కడైతే ఆత్మ బలిదానం చేసుకుంటూ సిరిపురం యాదయ్య తన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ప్రధానికానికి, కుటుంబాలకి న్యాయం జరగాలని, ప్రజల్లో ఒక విశ్వాసము కలవాలని, కనీసం కుటుంబాలకు తృప్తినివ్వాలని ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో చేస్తున్నాం. గత ప్రభుత్వం ఇది చేయలేకపోయింది. కనీసం రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం కాబట్టి ఒకటి మాకు బాగా గట్టి నమ్మకం ఉన్నది, ఈ కొత్త చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నిక్కస్తంగా మాట్లాడతారు, ఆయన మాట వేదంలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర ఎక్కడైతే అసూలు భాషనాడో అక్కడనే ఖచ్చితంగా విగ్రహ స్థాపనకి అనుమతిస్తారని బాగా నమ్ముతుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు అదే టైంలో హరీష్ రావు గారు కూడా ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నారు, అగ్గిపెట్టలేదు అనేసి ఎక్కడుందని. ఇది ఇప్పటికి కూడా నడుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికి కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. అంటే కేవలం వీళ్ళని రెచ్చగొట్టడం వరకే నటించాడు అని అనుకోవచ్చా? అండ్ అదే టైంలో ఈ యాదయ్య గారు కూడా మరణించడం జరిగిందా? అంటే ఇన్సిడెంట్కి ఎన్ని రోజుల తేడా ఉంది? అది పర్ఫెక్ట్ చెప్పలేను, కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే కొన్ని విషయాలు అది పొలిటికల్ ఇష్యూస్ కొన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి దానిలోకి వెళితే పోలీసులే చెప్పలేకపోతున్నారు, మనం చెప్పలేం. ఆ డిబేట్కి వెళ్తే బయటికి రాలేం. కాబట్టి దాన్ని వెళ్ళకుండా నేనేమంటానంటే ఏదేమైనా
పెట్రోల్ పోసుకున్నది వాస్తవం, హాహాకారాలు చేస్తూ భీకర వాతావరణంలో తను చనిపోయింది వాస్తవము, తెలంగాణ క్లైమాక్స్కి వచ్చినది వాస్తవము, 9/12/9లో సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేయడం వాస్తవం, దాన్ని కేసీఆర్ కూడా అంగస చేశాడు వాస్తవం. సో చరిత్రని మనం వక్రీకరణ చేయలేము. సో కొలిక్కి రాని విషయంలోనికి వెళ్ళి ఆన్సర్ చెప్పలేము. కాబట్టి కాంట్రస్ వెళ్లకుండా వీ వాంట్ ద చీఫ్ మినిస్టర్ డిక్లేర్ ఫర్ ది పర్మిషన్ ఆఫ్ ఇన్స్టలేషన్ ఆఫ్ సిరిపురం యాదయ్య స్టాట్యూ వేరియస్ ఇన్ ఇట్ ఈస్ లైఫ్, దట్ వీ వాంట్. ఓకే, వీరమల్లి యాదవ్ గారు మీరు కూడా చెప్పండి. అంటే మీరు తెలంగాణ ఉద్యమం టైంకి మీరు కూడా యువకులు, ఆ టైంలో మీరు ఏ విధంగా, అంటే మీ పార్టిసిపేషన్ కూడా ఏమైనా ఉందా? అలాగే శ్రీకాంతాచారి బలిదానం కన్నా ముందు జరిగిందా లేదా యాదయ్య గారిది తర్వాత జరిగిందా అనేది మీకు ఏమైనా దీని విషయంలో క్లారిటీ ఉందా? అసలు మొదటగా ఏంటంటే స్నేహ మాస్టర్కి టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ప్రజా సమస్యల్ని నిరంతరము ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను చూపించడానికి నిరంతరం పనిచేస్తున్నటువంటి స్నేహ మాస్టర్కి టీవీ ఛానల్కి కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిగా ఏర్పడేది ఏ రకంగా అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిటి కోసమే. చిన్న అబ్బాయి కానుండి పెద్దవాళ్ళ దాకా, అంటే తల్లిదండ్రులు కూడా ప్రిపేర్ చేసి అమ్మ నాకు ఉద్యోగం వస్తుంది, నేను చదువుకుంటే తెలంగాణ వస్తాయి అని చెప్తే తల్లిదండ్రి కూడా నిజంగానే ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుతుండు, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, లేదా యూనివర్సిటీ పోయిండు అని చెప్పి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారు. జేబులంగా డబ్బులు ఇచ్చి కూడా ఉద్యమాన్ని పంపించారు. అది తర్వాత నీళ్లు వస్తే మనకు పొలాలు చిలకలు కొంత బాగుపడతాయి, మనకు ఇది వస్తాయి అని చెప్పి కూడా రైతులు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నిధులు వస్తాయి, తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరు భవిష్యత్తు బంగారం అవుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ 24/7 పెట్టి ఉద్యమాన్ని చేయడం జరిగింది. 1969 ఉద్యమం అంటే తొలి దశ ఉద్యమంలో 369 మంది చనిపోతే, సో వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగింపుగా చేసుకుంటూ మళ్ళీ తర్వాత మారోజు వీరన్న, బెల్లి లలిత వీళ్ళ నుండి వచ్చిన తర్వాత చాలామంది తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారు. కేసీఆర్ మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు, అంటే చాలామంది ఉద్యమం చేసుకుంటూ వచ్చేసరికి ఆ రకంగా జరిగింది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే అనేక మంది చనిపోయారు, శ్రీకాంతాచారి కాదు, అంతకుముందు కూడా 369 మంది. మలిదశ ఉద్యమాల్లో కూడా సిరిపురం యాదయ్యతో పాటు ఇంకా అనేక మంది చనిపోవడం జరిగింది. అసలు ఒకనొక టైంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వితలొగించే టైంలో కేంద్రం సంబంధించినటువంటి వాళ్ళకు అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. అంటే చాలామంది అంటారు కేసీఆర్ చేసిండు, కేసీఆర్ అని. కేసీఆర్ చేయాలి. ఈరోజు కేసీఆర్ క్యాప్చర్ చేసిండు తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ క్యాప్చర్ చేసిండు, కానీ అసలు ఉద్యమం చేసింది విద్యార్థులు. మేమందరం కలిసి యూనివర్సిటీలో తిరిగి ఉద్యమాలు దెబ్బలు తిని తర్వాత యూనివర్సిటీ గేట్ దాకా పోయి రబ్బర్ బుల్లెట్లు తలిగి ఇవన్నీ చేసింది మేము. వంట వార్పు గ్రామాలలో తెలంగాణ ఉద్యమం ఇవన్నీ చేసింది. బట్ కేసీఆర్ దాన్ని క్యాప్చర్ చేయడం మూలంగా ఆ ఉద్యమానికి ఆ రకంగా చేయడం జరిగింది అన్నట్టు. తర్వాత మీరు అంటున్నారుగా మేడం, అంటే తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కనీసము కేసీఆర్ పట్టించుకోలేదు కూడా. శ్రీకాంతాచారి అందరూ తెలుసు, మిగతా వాళ్ళు చాలామంది తెలుసు, పోలీస్ కిష్టయ్య అయితేంది, వేణుగోపాల్ రెడ్డి అయితేంది, సిరిపురం యాదవ్ అయితేంది, ఇట్లా చాలామంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. విద్యార్థి లోకం అనుకున్నారు. అసలు ఒక మనిషి చదువుకునే వ్యక్తి, ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వ్యక్తి ఎంత క్రూషియల్గా ఎంత ఇబ్బంది సంఘర్షణ పడితే ఆత్మహత్యకు ప్రేరేపణ వస్తుంది. సో దానికి వెనుకున్న కారణం ఏందని చెప్పి సోనియా గాంధీ గారు ఆలోచించి తెలంగాణ ఉద్యమాన్ని చూసి తర్వాత దానికి రిపోర్ట్ అవన్నీ తీసుకొని ఇమ్మీడియట్లీ తెలంగాణ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది జరిగింది తెలంగాణ ఉద్యమం. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కూడా విశ్వసించారు. ఎందుకంటే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒబీడియంట్గా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు గిఫ్ట్గా, తెలంగాణ ప్రజలందరూ గిఫ్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది సోనియా గాంధీ గారు. ఓకే, రాజయ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీకాంతాచారి విషయంలో అందరూ సపోర్ట్గా నిలిచారు. వాళ్ళ అమ్మగారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది, లేదా ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ అనే ఇవ్వాలి అంటూ జరగడం, అంటే ఒక సపోర్ట్ అనేది దొరికింది ఆవిడకి. అండ్ వాళ్ళ కుటుంబం గురించి కొంత సపోర్ట్ వచ్చింది. మరి యాదయ్యకి కుటుంబం లేకపోవడం వల్లనే ఇన్ని రోజులు పట్టిందంటారా? అడగడానికి ఎవరు లేకపోవడం జరిగిందా? వాస్తవం మీరు చెప్పిన దానిలో వాస్తవిక మాట ఇక్కడ చెప్పాలంటే ఒప్పుకోవాలి మనం.
శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మగారికి పోటీ చేసే అవకాశం కంటే ఒక నామినేట్ పోషిస్తే బాగుండేది. గెలవడానికి ఏమైందండి, పాలిటిక్స్ చాలా కాస్ట్లీ అయిపోయింది కదండి, అది అందరికి తెలిసిన విషయమే. అంటే ఓటరు చాలా కరప్ట్ అయిపోయాడు, ఓటరు అవినీతి పట్టుగా కాబడ్డాడు. ఓట్ ఈజ్ నాట్ కరప్ట్ బై హిమ్సెల్ఫ్, ఓటరు అమ్మబడ్డాడు. ఓకే, ఓటు కొనుక్కునే ఓటు మార్కెట్ అయిపోయింది. ఇది చాలా బాధాకర సంఘటన ఎవరికి కాని కనుక. ఆ ఓట్లు కొనుక్కునే మార్కెట్, అమ్ముకునే మార్కెట్ మొత్తం విజయం పొందిన వాళ్ళ ఫేస్లో కూడా నిజాయితీ, ఉత్సాహం లేదు. ఈ లుక్ ఇంటూ ఎనీబడి ఫేస్ లేదు, ఆ రోజు ఆ వైభవమే లేదు ఒకటి. రెండవది, ఇక్కడ వాస్తవంగా ఎవరు ఏమన్నా కానీ మొట్టమొదటిగా తెలంగాణ రావాలని కోరుకున్నది, పోరాటం మొదలెట్టింది ఆచార్య కొండలక్ష్మణ బాపూజీ. మలిదశ ఉద్యమంలో వాస్తవంగా తెలంగాణ ఇచ్చే విధంగా చేసింది విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఉద్యమాలు. తెలంగాణ తెచ్చే విధంగా చేసి వీళ్ళే. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తల్లి, అది వాస్తవం. 10 ఏళ్ల తర్వాత సమాజం మొత్తం కూడా అవును అనే విధంగా ప్రచారం జరిగింది. బహుశా కాంగ్రెస్ వాళ్ళు లేట్ చేయవచ్చు, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు లీడర్షిప్ తీసుకున్నారంటారా? అవకాశం వచ్చింది. ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చే విధంగా జరిగింది కేసీఆర్. అంటే వంట వండింది ఒకరు, వడ్డించింది ఒకరు. వడ్డించేవాడు కనబడ్డాడు, వండినవాడు కనబడలేదు. తెచ్చినవాడు కనబడ్డాడు, ఇచ్చినవాడు కనబడలేదు. వాటర్ బాటిల్ తెచ్చినవాడు కనబడ్డాడు, వాటర్ నింపిన కనబడలేదు. కాబట్టి ఇది ఎంత ఏది చెప్పినా హిస్టారికల్ ట్రూత్ సోనియా గాంధీ గారి వల్లనే జరిగింది. అదర్ ఇట్ వాజ్ జస్ట్ ఇంపాసిబుల్. దాంతోపాటు కూడా మరి అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం అటువంటి ఆర్టికల్ కూడా దీనికి ఉపయోగపడింది. అమెరికాలో ప్రోగ్రామ్ చూశాను. తెలంగాణ ఇంకో విషయం ఏంటంటే, ఎవరు ఏం విమర్శ జరిగినా తెలంగాణలో అటువంటి విద్యార్థి సంఘాలు, ఉద్యమ మేధావులు, టీచర్లు, రాజకీయ అందరూ సకల జన సన్మె వరకు కూడా అందరూ బ్రహ్మాండ ఉద్యమం చేశారు. చిన్న పిల్లలు పెద్దలు వారు జయ తెలంగాణ ఆట పాట మాట అన్నీ జరిగినాయి. శ్వాస అంతే, బాపూజీ శ్వాస కానీ ధ్యాస కానీ అన్నీ అదే, తెలంగాణకి వేరే లేదు. అయితే ఇది ప్రపంచ రికార్డులో అతి శాంతియుతమైనటువంటి పోరాటం. ట్రంప్ అదే కార్డు వాడినాడు. బలిదానాలు చేస్తున్నారు కానీ ఎవరిపైన దాడి జరగలే. అద్భుతమైన తెలంగాణ శాంతియుత పోరాటం జరిగింది. ఇది రికార్డెడ్. కానీ అప్పట్లో కొన్ని బస్సులు తగలబెట్టడం లాంటివి కూడా జరిగాయి. అయిపోయిన వస్తువులు ఆ మాత్రం జరిగింది. అంతకంటే ముందు ఎక్కువ జరిగినాయి. ఆ మాటకు వస్తే మీ రికార్డు మొత్తం చూస్తే విద్యార్థి ఉద్యమాలుగా సమ్మెలు చేసినప్పుడు బాగా జరిగినాయి. ఇంకా ఆ మాటకు వస్తే మరి హిస్టారికల్ మూమెంట్ కదండి. వెరిమల్ గారు చెప్పినట్టుగా నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఉద్యోగాలు వస్తాయి, మాకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి, అందరికీ ప్రశాంత బ్రతికే అవకాశం అందరూ కోరుకున్నారు. మనకంతా టారిడ్ జోన్ కదండి. అంటే వర్షాధార పంటలు, నీళ్లు లేవు, నీళ్లు మళ్ళీ ప్రయోగం కావాలి, డ్యాములు కావాలి, అది వాస్తవం. అది కాబట్టి దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మరొకసారి రిపీట్ ఏంటంటే, సోనియా గాంధీ గారు కనుక ఇవ్వకుంటే వచ్చేది కాదు. ఎంత కిడిస్తాం చెప్పండి. కనుక ఇచ్చేవాళ్ళకి ఏం చేస్తారంటే, వాటర్ బాటిల్ తెచ్చినారు, తెచ్చింది కనబడ్డాడు, తెచ్చిన ఆయన కనబడ్డాడు, ఇచ్చిన ఆమె కనబడలే. 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి ఇచ్చే విధంగా, తెచ్చే విధంగా, తెలంగాణ ఇచ్చే విధంగా సోనియా గాంధీని కదిలించింది, తెలంగాణ తెచ్చే విధంగా కేసీఆర్ని కదిలించింది. మధ్య ఉన్నటువంటి విద్యార్థి సంఘాల అద్భుతమైన ఉద్యమాలు సకరైన సమ్మె అందరు కదిలిండు, మాస్గా కదిలిండు, వితౌట్ ఎనీ బ్లడ్ షెడ్. మా విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు టెక్నాలజీలో. అయితే ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, చనిపోయిన దానిలో కేవలం సిరిపురం యాదయ్య గారిదే విగ్రహం పెట్టాలని, అది కూడా విగ్రహం మాత్రమే పెట్టాలంటూ డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. వాస్తవంగా సిరిపురం యాదయ్య అనాథ, అమనాళ్ళు లేరు. వాళ్ళ బాబాయ్ మహేష్ ఒక్కడే ఉన్నాడు. నాగారం చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ, చేనేత కుటుంబం అనుకుంటా. చేనేత కుటుంబం చాలా పెద్ద కుటుంబం. దానికి ఇంతవరకు ఆ సహాయం దొరకలే. కనీసం ఇంత ఆత్మ బలిదానం చేసుకుని ప్రపంచం మొత్తం చూసినటువంటి హృదయాన్ని కదిలించే హృదయ విదారక సంఘటన జరిగినటువంటి ఒక మంచి 20లో 100 ఏళ్ళు నిండుకున్నటువంటి మహానుభావుడికి విగ్రహం పెట్టేస్తే త్యాగాలు కరెక్టే, త్యాగాలు సత్యము, పోరాటాలు సత్యము, తెలంగాణ సత్యము, ఇచ్చింది సత్యము, తెచ్చింది సత్యము, జరగాలి సత్యము నిదర్శనం కాదండి. ఆత్మలు పోషించేయండి, ధర్మాన్ని నమ్ముతాం కదా, భగవంతుని నమ్ముతాం కదా, ఆత్మ నమ్ముతాం కదండి. ఆత్మ భాషనికి అందనటువంటి ఒక దైవ అనుభవం. కాబట్టి ప్రభుత్వం చేస్తుంది, చేయాలా. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. లెట్ హిమ్ డూ దట్, వీఆర్ కాన్ఫిడెంట్ విల్ డూ దట్. ఓకే. సో వీరమల్లి యాదవ్ గారు చెప్పండి, ఇప్పుడు ఇంతమంది బలిదానాలు జరిగిన తర్వాత ఎవరిని ఇప్పటివరకు మళ్ళీ అంటే కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంతమంది బలిదానం ఇచ్చారు అంటూ ఒక లైన్ యాడ్ చేస్తున్నారు అంతే, ఎవరైతే స్పీచ్లు ఇస్తున్నారు, ప్రసంగాలు చేసేవాళ్ళు.
కేవలం అది మాట వరకు వాడుతున్నారు, కానీ దాని తర్వాత ఎవరు వాళ్ళ గురించి ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు. అయితే ఇప్పుడు 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పరిపాలన చేస్తుంది. అప్పుడు మీరు కాంగ్రెస్లో ఉండి ఎందుకు ప్రశ్నించలేకపోయారు బీఆర్ఎస్ని, అప్పటి ప్రభుత్వాన్ని? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక సార్లు కేసీఆర్ని మిగతా వాళ్ళ అందరినీ ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుండి. వాళ్ళు ఉద్యమకారులను పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ఉద్యమకారులు అసలు ఉద్యమం చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో వాటిని మర్చిపోయారు. ధర్నా చౌక్ ఎత్తేసి ఏకంగా, అంటే తెలంగాణ అంటేనే ఉద్యమకారుల గడ్డ. ఏదైనా ప్రశ్నించడము, కొట్లాడము, తెచ్చుకోవడం ఇది తెలంగాణలో అది జరుగుతున్నది. అట్లాంటి తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు ధర్నా చౌక్ను ఎత్తేసింది. సో అసలు అమరవీరుల కుటుంబాలను కనీసము పరామర్శించి మాట్లాడింది లేదు. ఇప్పుడు చూడండి, కేసీఆర్ని టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు పోయిండ్రు చెప్పండి? ఇంతమంది చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి జరుగుతుందని వాళ్ళని పట్టించుకొని వాళ్ళకు లైఫ్ స్టైల్ ఎట్లా చూసింది ఎవరు చేయలేదు ఇంతవరకు. కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ గురించి ఎక్కడి నుండి అయినా ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా 6 గ్యారంటీలు, అంటే ఉద్యమకారుల కోసం కూడా వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వాలి అనేది ఉద్దేశంతో ఆయన పెట్టడం జరిగింది. అది మేనిఫెస్టోలో పెట్టారు, గ్యారంటీలో చేశారు, అదొకటి. రెండోది వాళ్ళు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఇవ్వాలని చేశారు. ఇదే బీఆర్ఎస్కు దమ్ముందా చెప్పండి? ఇది చేయని చెప్పండి, ఇంతవరకు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు మంత్రులందరూ ముఖ్యమంత్రి ముందటనే మొత్తం ఈ అమరవీరుల కుటుంబాలు అందరూ ముందటనే ఉన్నాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేదు ఇంతవరకు అని. సో అది కాంగ్రెస్ పార్టీలో అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం, అది వేరే వాళ్ళు చేయలేరు. అది తెలంగాణ ఉద్యమం ఎట్లా కొట్లాడారు, ఏం చేసిరని ఇప్పుడు ఏం చేయండి రేవంత్ అన్న చేస్తుండు. వాళ్ళు చేయలే, బీఆర్ఎస్ చేయండి 100 రోజుల లోపే రేవంత్ అన్న చేస్తుండు. ధర్నా చౌక్ ఎత్తేయడము. కల్వకుంట్ల కవిత గారు ఈరోజు అంటారు నేను పూలే బొమ్మ పెట్టాలని మాట్లాడుతున్నా. అసలు పూలే బొమ్మ పెట్టడానికి వాళ్ళ పెద్ద సమస్య, ముఖ్యమంత్రి వాళ్ళ డాడీ కదా. మరి 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలలో ఒక్క బొమ్మ కొనుక్కొచ్చాలో పెడితే ఏమైంది? వాళ్ళని ఆబ్జెక్షన్ చెప్తారా? మహాత్మా జ్యోతిబా పూలే సపోర్ట్ చేస్తారు కదా, కానీ పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే ఇది అవుతుంది అనే ఉద్దేశంతోనే తీసుకొని పోయారు. మా విలేజ్ పనిగిరి మేడం, అంటే ప్రపంచ బౌద్ధ క్షేత్రం పనిగిరి ఉన్నది. మా విలేజ్లో కల్వకుంట్ల కవిత ఇల్లు ఉన్నది ఒకటి. ఆ ఇంట్లో బౌద్ధ సంబంధించినటువంటి శిల్ప సంపద మొత్తం ఉంచారు. అటు మ్యూజియం కట్టకుండా ఆడ ఉంచి దాన్ని కనీసం పట్టించుకోలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు తీడుకున్నటువంటి మ్యూజియంలో ప్రదర్శించబడుతుంటే బౌద్ధ శిల్పాలు అక్కడ పట్టించుకోలేదు, కానీ పూలే బొమ్మల గురించి మాట్లాడుతుంది. అంటే అందరూ అనుకుంటున్నారు నిజంగా అది కావాలని ఎందుకు చేస్తున్నారని. అందరూ తెలుసు వాళ్ళు చేయరని. అంటే ఈ రకంగా అసలు కోదండరామ్ సార్ ఇల్లు తలుపులు వలగొట్టారు. అవసరం ఏముంది? అది ఆయన ఉద్యమకారుడు, మిలీనియం మార్చి చేసినాడు, తెలంగాణ ఉద్యమ సంబంధించిన చేసిన వ్యక్తి. అంతమంది అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష సంబంధించిన పరుడు. ఆయన ఇంటిని తలుపులు కూడా వలగొట్టించారు. అది ఆయన ఒక్కటే కాదు, చాలామంది. హరగోపాల్ సార్ తెలంగాణ ఉద్యమంలో మేము తిరుమలగిరిలో బహిరంగ సభ పెడితే ఆయన వచ్చి స్పీచ్ ఇచ్చి చాలామంది వచ్చి చేసి అలాంటి వ్యక్తుల మీద పీడీ యాక్టులు పెట్టడం, ఇంకోటి చేయడం. అసలు నిజంగా చెప్తే ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరిని వంచింది. ఒక 5గురే కోర్ కమిటీలో ఉంటే వాళ్ళే 5గురు ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులే కోర్ కమిటీ సభ్యులు, మిగతా మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు. ఈరోజు చూడండి, ముఖ్యమంత్రి కాడికి పోవాలంటే ప్రజావేదిక, ప్రజా దర్బారు డైరెక్ట్ పోయి మాట్లాడుకునే పరిస్థితి ఉంది. గద్దర్ని కూడా దగ్గర రానియలాడ నిలబెట్టి బయటకు పంపించారు. ఈరోజు గద్దరనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గద్దరు సంబంధించినటువంటి అవార్డులు ఇవ్వడానికి అది నిజంగా అసలు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఇందిరమ్మ రాజ్యం మరో 20 సంవత్సరాలు ఉండబోతుంది, వీళ్ళకి అర్థం కావాలని చెప్పి మేము బీఆర్ఎస్ వాళ్ళకు చెప్తున్నాం. ఓకే సార్, రాజయ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎంతమంది అయితే బలిదానం చేశారో వాళ్ళందరూ దళితుల్లోంచి వచ్చారా ఈ ఉద్యమం గురించి, లేకపోతే అందరూ ఉన్నారా అందులో? అండ్ శ్రీకాంతాచారి విషయంలో వాళ్ళ విగ్రహం ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు గట్టిగా నమ్ముతున్నారా యాదయ్య గారి విగ్రహం కూడా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారంటే ఏమైనా మాట ఇచ్చారా ఈ విషయంలో మీకు? ఒకటి మేడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో అంతా చూస్తుంటే కూడా పేదవాళ్ళే. దాంట్లో ఫార్వర్డ్ కమ్యూనిటీ ఎవరు ఉండొచ్చు అంతా వీళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళే.
అంటే ఎమోషనల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు, మేము చనిపోతానని తెలంగాణ రాపోతుందా అని ఎమోషనల్ కంపాటబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళు. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్కువ, కానీ అక్కడ దానిలో ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ సహజంగా ఉంటారు, ఆశ్చర్యం లేదు. రెండోది మేము ఏం కోరుతున్నామంటే, ఈ రేవంత్ రెడ్డి గారు నిక్కస్తుగా మాట్లాడతారు. నేను ఒక ప్రొఫెసర్గా చెప్తున్నాను, కొన్ని లక్షల మంది యోగా చెప్పిన వాడిని. అమెరికాలో కొన్ని అన్నారు మూమెంట్ని, అమెరికా బెన్సోలెంలో తెలంగాణ మూమెంట్ ఇస్ అ పీస్ఫుల్ మూమెంట్, అంతవరకు వెళ్ళింది. అది హ్యాట్స్ ఆఫ్ టు ది మూమెంట్ టేకర్స్, అంత చాలు పరిగింది. మాకెంత ఆశ కలుగుతుందంటే, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తను మాట అంటే మాటే నిక్కసంగా మాట్లాడతాడు, ఏ ఎక్స్టెంట్ పోతాడు, యూ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. రెండోసారి మళ్ళీ చెప్పాల్సి వస్తున్న నమ్మకం అవసరం ఉండదు. ఆయన మాట్లాడే ఖచ్చితంగా అవుతుందని ప్రజలు బాగా నమ్మకం వెళ్ళిపోయినాడు, డీపనింగ్ జరిగింది, వేగంగా వెళ్ళిపోయినాడు, యూత్ కూడా బాగా వెళ్ళిపోయినాడు. కాబట్టి వీరమల్లి గారు చెప్పినట్టుగా పొడుస్తున్న పొద్దు పన పాట రాసిన గద్దారు పాట గద్దారికే అవార్డు ఇచ్చి అందరం ఎక్కిచ్చాడు. అవార్డు పేరు పెట్టి ఎస్, నంది అవార్డ్స్ కాదు గద్దార్ అవార్డ్స్ అన్నాడు. గద్దారం ఆకాశం కూడా గద్దారికి ఓ అంటే ఓ అన్నది. ఒక యువ పురుషుడు వాసు చెప్పాలంటే, ఆకర్షిత మనిషికి అడగకుండానే ఈ చీఫ్ మినిస్టర్ వెంటనే గద్దార్ అవార్డ్స్ అన్న చేయడం వల్ల యావత్ ప్రపంచానికి, తెలుగు సమాజానికి ఒక ఆశ కలిగింది. రెండో మాట, నేను ఒక రైటర్గా, ఒక టీచర్గా మాట్లాడుతున్నా, ఒక అడ్వకేట్ హైకోర్టుగా మాట్లాడుతున్నా. రెండో మాట, జే జే హే తెలంగాణ అందశ్రీ పాట ఉర్రు తొలగించింది, ఆబాల గోపాలను ఆటలాడించింది, డాన్స్ చేసింది. దాన్ని గత ప్రభుత్వం తీసేయడం చాలా బాధ కలిగింది. ఐఎమ్ ఆల్సో పోయిట్, ఐఎమ్ ఆల్సో రైటర్. చాలా బాధ అనిపించింది. కవి ఏం కోరుకుంటాడండి? సమాజం శాంతి కోరుకుంటాడు. శాంతి కాముకుడు అభినవ పోతన అందశ్రీ. సో అలాంటి అందశ్రీ పాట పెట్టినారు, గద్దార్ అవార్డ్స్ పెట్టినారు. కాబట్టి ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి గారు మేము అనుకునే కష్టంగా నమ్మకం కలిగింది. సో సిరిపురం యాదయ్య గారి విగ్రహంతో పాటు ఆయన కుటుంబీకులను ఆదుకోవడము, వాళ్ళకు ఆర్థిక సాయం చేయడము, అవసరం ఉద్యోగం ఇవ్వడం అతి ముఖ్యమైనది. ఈ స్నేహ టీవీ ద్వారా, ఈ మాస్టర్ కీ టీవీ ద్వారా నేను ప్రపంచానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైతే అమరవీరులు ఉన్నారో అదే గ్రామంలో హై స్కూలు అమరవీరుల పేరు పెట్టండి. నాగారం అబ్బాయి కాబట్టి సిరిపురం యాదయ్యకి సిరిపురం యాదయ్య జడిపి హై స్కూల్ నాగారం పేరు పెట్టాలి. ఈ 1200 మంది ఎక్కడ చనిపోయినారో వారి గౌరవార్థం, వారి ప్రేమ గౌరవం ఉన్నట్టుగా త్యాగాలు చిరస్థగా నిలిచే విధంగా, యావత్ ప్రపంచం గుర్తించే విధంగా అమరవీరుల పేర్లు పెట్టి స్కూల్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి గారిని ఈ మీడియా నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. సాధ్యం అయితే నమ్మకం అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ముఖ్యమంత్రి గారికి సర్వత్రా మీకు అప్రిషియేషన్ వస్తుంది. ఇట్ డజంట్ టేక్ ఎనీ మనీ ప్రాబ్లమ్స్ అక్కడ ఏముండవు అక్కడ. కాబట్టి చేయగలుగుతారో మాకు పూర్తి నమ్మకం ఉన్నది. అది తొందరగా మీరు శ్రీకారం గుట్టాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నారు కవులకి ఎక్కడ అంటే ఎంతోమంది ఉద్యమాలకి సంబంధించి గాయకులు ఉన్నారు, వాళ్ళందరి ఉద్దేశం కూడా తెలంగాణ రావాలని. పక్కా. అయితే ఇక్కడ ప్రాణాలు అర్పించిన వాళ్ళకే వాళ్ళు లెక్క చేయలేదు. ఇప్పుడు వీళ్ళని మాత్రం ఏ విధంగా గౌరవిస్తారని మీరు అనుకున్నారు? మాకు గద్దార్ అవార్డ్స్ ఇవ్వడం వల్ల అందశ్రీ పాటను మరొకసారి పతాకం రాష్ట్ర గీతంగా మీరు అనౌన్స్ చేశారంటే మాకు నమ్మకం కలిగింది కదా. దాని భాగమే ఇది. మేము చెప్పనే తరువాయి మీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా కలవకపోవచ్చు. ఈ స్నేహ టీవీ ద్వారా, మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఐ థింక్ ఇట్ ఈస్ డన్. దాని దృష్టి పోతే ఎస్ అంటాడు. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా 20 ఫిబ్రవరి నాడు చాలామంది వస్తున్నారు. ప్రజానాయకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని మేము కోరుతాం, రిక్వెస్ట్ చేస్తాం. ఇలాంటి కాంగ్రెస్ యువ నాయకులు లీడ్ తీసుకుంటూ మీరు చెప్పండి. ఇప్పుడు 6 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, దానిలో కొన్ని నెరవేర్చారు, ఇంకొన్ని కూడా 100 రోజుల్లోపు చేస్తామంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 1200 మందిని ఆ రోజు అంటే వాళ్ళ కుటుంబాలని పిలిచారు రేవంత్ రెడ్డి గారు. సో ఆ రోజు పిలిచారు, వాళ్ళని సంతోషం ఇచ్చారు, అది ఓకే. అయితే వాళ్ళ గురించి వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం కానీ లేకపోతే అంటే స్థలం ఇస్తారని కూడా అన్నారు. ఇది ఎన్ని రోజులు తీసుకుంటుండొచ్చు? దీని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రజాపాలన అని చెప్పి గ్రామంలోకే అధికారులను పంపించి ఫామ్స్ ఇచ్చి అన్నీ ఫిలప్ చేయించి సో అవన్నీ తీసుకొని భద్రపరిచి అన్నీ తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ దాంట్లో అసలు దాదాపు 365 సంక్షేమ పథకాలు పెట్టింది కేసీఆర్. ఒక పెన్షన్లు తప్ప ఒక్కటి కూడా ప్రజలకు అసలు ఎక్కడికి వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి తెలియదు. 365 సంక్షేమ పథకాలు ఎవరు తెలియదు. వాస్తవం కూడా ఏమేమి పెట్టినో అది ఎవరికి ఇచ్చినో తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఇమ్మీడియట్లీ చెప్పిండు, ఇమ్మీడియట్లీ అధికారులను పంపించారు. గ్రామాలలోకి పోవడము, వాళ్ళతో ఫామ్ ఫిలప్ చేయడం చరిత్రలో ఎన్నడూ జరగలేదు మేడం. నేను పుట్టిన కానుండి చూస్తున్నా. పేపర్ ఇచ్చి డైరెక్ట్ అధికారులు పోయి అవన్నీ ఫిలప్ చేయించి వాళ్ళే అధికారులే దగ్గర ఉండి పక్కన ఉంచుపెట్టుకొని ఫిలప్ చేయించి అవన్నీ తీసుకుపోయి భద్రపరిచి మళ్ళీ దానికోసం మళ్ళీ టెలికాలింగ్ చేయించడానికి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి అవి ఎంఆర్ ఆఫీస్కి పోయినటువంటి ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ మళ్ళీ తప్పులు ఉంటే మళ్ళీ ఒకసారి కాల్ చేయని చెప్తే రేవంత్ అన్న చెప్తాను. ఇది ఒక ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇందులో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ చేస్తారు అన్నట్టు ఎన్ని ఏమేమి వచ్చినాయి, ఏమేమి తప్పులు ఎన్ని ఉన్నాయి, ఉప్పులు ఏమున్నాయి, మళ్ళీ ఒకసారి క్షేత్ర స్థాయిలో ఎంక్వైరీ పోతారు. జెన్యూన్ నిజంగా అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు. కొంతమంది ఉన్నారు, ఒక్కొక్కరికి మల్లారెడ్డి లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళకి చాలా ఉన్నాయి, రైతు బంధు రైతు బీమా కావాలి, వాళ్ళకి తీసేస్తారు. అందరూ చాలా మంది వాళ్ళ కోసమే ఇది ఆపుతారు కొంత డిలే. అంటే ఇప్పుడు ఇంతమందివి కరెక్ట్గా డేటా ఏదైతే ఉందో కరెక్ట్ సమాచారం ఉందా ప్రభుత్వం దగ్గర? డేటా ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి, మొత్తము కంప్యూటర్ పోర్టల్లో చేస్తున్నారు మేడం. కంప్యూటర్ ఫోటోలో ఆల్రెడీ అంటే నేను అనేది ఈ హామీల గురించి కాదు, ఈ వీళ్ళు ఎవరైతే ఆత్మత్యాగాలు చేశారో వాళ్ళ గురించి, వాళ్ళని పిలిపించారు కదా, వాళ్ళ గురించి పూర్తి సమాచారం ఉన్నది. పూర్తి సమాచారం ఉంది. 100% అమరవీరులకు సంబంధించిన కుటుంబాల యొక్క బయోడేటా వాళ్ళకి సంబంధించింది మొత్తం జిల్లా కలెక్టర్ గారి నుండి మిగతా ఉన్నటువంటి ఎంఆర్ఓ వరకు అందరిది గ్రామ స్థాయి నుండి అందరు సేకరించారు. అందరి డేటా కూడా భద్రపరిచారు. అమరవీరులకు వాళ్ళకి స్థలం ఇవ్వడం గ్యారంటీ, వాళ్ళ అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన ఉద్యోగం ఇవ్వడం కూడా అది గ్యారంటీ. అది 100 అసలు నిజంగా 100 రోజుల్లోపు ఇంత ఎవరు చేయలే. కేసీఆర్ అని అన్నాడు కొత్త సంవత్సరం అప్పుడే చదువుకోద్దా అని 9.5 సంవత్సరాలు గప్పుకోమైంది. కానీ రేవంత్ అన్న మాత్రం 24/7 సెక్రటేరియట్కి అసలు కేసీఆర్ ఎవరిని రానియలే. ఇప్పుడు పోయి చూడండి, రాత్రి 8:30-9 గంటల దాకా మంత్రులు, మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వస్తే ఎమ్మెల్యేలు, మిగతా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో సహా మీరు వెహికల్స్ పోయి చూడండి, 24 గంటలు అన్నీ ఉంటున్నాయి, నిరంతరం పనిచేస్తున్నాం 24/7. అది ప్రజల కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ వీరమల్లి యాదవ్ గారు. రాజయ్య గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. సో రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన తప్పకుండా సిరిపురం యాదయ్య గారికి న్యాయం చేస్తారు అని ఒక పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.